హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో అలియా కట్ షార్ట్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో డీటెయిల్గా ఉంది, చూసేయండి. అండ్ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ మన డ్రెస్సెస్ మనం స్టిచ్ చేసుకుని వేసుకుంటే వచ్చే హ్యాపీనెస్ వేరే లెవెల్ కదా. అది అలా స్టిచ్ చేసుకుని వేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. మీ ఇంట్లో కూడా స్టిచ్చింగ్ మిషన్ ఉంటే ఇలా ట్రై చేసేయండి. అండ్ నేను కూడా బిగినరే. నా డ్రెస్సెస్ నేను యూట్యూబ్లో చూసి ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను. దీనికి రేయాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఇది 1.25 మీటర్ ఉంది. దీనికి కాటన్ లైనింగ్ 80 సెంటీమీటర్ తీసుకున్నా. ఫస్ట్ లైనింగ్ని 4 ఫోల్డ్స్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి కట్ చేద్దాం. ఫస్ట్ నేను షోల్డర్ మార్క్ చేస్తున్నాను 7 ఇంచ్. అక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ మార్క్ చేశాను. ఫ్రంట్ నుంచి 2.5 మార్క్ చేసి ఈ 2 పాయింట్స్ని స్కేల్తో ఒక లైన్ డ్రా చేశాను. అక్కడ నుంచి ఆర్మ్ హోల్ లెంత్ 6.5 మార్క్ చేసుకుంటున్నాను. స్కేల్తో లైన్ డ్రా చేసి మన చెస్ట్ రౌండ్ 32 ఒక 2 ఇంచ్ లూజింగ్ కోసం యాడ్ చేసుకొని దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే 8.5 వచ్చింది. అక్కడ నుంచి 2 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్లోప్ని మిడిల్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి మన యోక్ పార్ట్ లెంత్ 13, పైన హాఫ్ కింద హాఫ్ స్టిచెస్ కోసం యాడ్ చేస్తే 14 మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. మన వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ డాట్ కోసం అండ్ 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. ఇలా లైన్స్ డ్రా చేసుకున్నా. ఈ ఆర్మ్ హోల్ లెంత్ ఉన్న లైన్ని మిడిల్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి 1 ఇంచ్ ఆన్ ఫోల్డ్ సైడ్, కింద హాఫ్ ఇంచ్ ఆన్ ఫోల్డ్ సైడ్కి మార్క్ చేసుకొని ఇలా ఒక స్లోప్గా లైన్ డ్రా చేసి ఈ హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసిన దగ్గర వీడియోలో చూపిస్తున్నట్టు 0.75 మార్క్ చేసుకుని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇలా స్లోప్ డ్రా చేసుకొని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ని రిఫరెన్స్గా తీసుకొని బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ డ్రా చేసుకోవాలి. మన రెడీ షోల్డర్ 3, సో నేను ఇటు సైడ్ స్టిచెస్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసి 4 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి 2 ఇంచ్ బ్యాక్ నెక్ లెంత్ మార్క్ చేసి ఒక కర్వ్ డ్రా చేసుకున్నా. ఫ్రంట్ నెక్ కోసం 6 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా వి లీఫ్ షేప్లో నెక్ డ్రా చేసుకున్నా. మనం కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ బ్యాక్ నెక్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేయాలి. తర్వాత ఇలా సపరేట్ చేసి అప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఫ్రంట్ నెక్ అండ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేయాలి. ఇది మర్చిపోవద్దు. తర్వాత ఒక దాని మీద ఒకటి ప్లేస్ చేసి డాట్ కోసం 3.5 మార్క్ చేసుకుని పైకి 4 ఇంచ్ మార్క్ చేసుకున్నా. అటు ఇంచు ఇటు హాఫ్ మార్క్ చేసుకొని ఇలా డాట్స్ కోసం నెక్స్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ స్లోప్ కట్ చేసుకోవాలి. దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద 2 ఫోల్డింగ్స్, నేను 4 ఫోల్డింగ్స్లో పెట్టి కట్ చేసేసుకున్నా. దీన్ని సపరేట్ చేసి నెక్ స్టిచ్ చేసుకోవాలి. పిన్స్తో సెక్యూర్ చేసుకుని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి మనం కట్స్ పెట్టుకోవాలి. తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకుని లైనింగ్ మీద మనకి స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకొని టర్న్ చేసిన తర్వాత పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసి ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని డాట్స్ స్టిచ్ చేసేసుకున్నా. హ్యాండ్స్ కోసం ఇలా 4 ఫోల్డింగ్స్లో ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని ఇలా నా దగ్గర ఉన్న ప్యాటర్న్ పెట్టి హ్యాండ్స్ కట్ చేశాను. నాకు ఇక్కడ హ్యాండ్స్కి ఫ్యాబ్రిక్ తక్కువైంది, అటాచ్మెంట్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇలా 4 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ డ్రా చేస్తున్నా. అలియా కట్ కోసం ఇది కట్ చేసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం సపరేట్ చేసేటప్పుడు బ్యాక్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్లో ఒక 4 ఇంచ్ లెంత్ ఎక్కువగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. అండ్ దీనికి మనం ప్లీట్స్ పెట్టడం కోసం బేస్టింగ్ స్టిచ్, అంటే చాలా లూజ్ స్టిచ్ ఉంటుంది కదా దూరంగా, అది మన మిషన్లో సెట్ చేసుకొని స్టిచెస్ వేసుకొని దారాన్ని సెపరేట్ చేసి ప్లీట్స్ పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న దానిపైన ఈ ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని 4 ఇంచ్ అటు 4 ఇంచ్ ఇటు మార్క్ చేసుకున్న. ఫస్ట్ మిడిల్కి మార్క్ చేసుకొని దీన్ని ఈ ఫ్రంట్ పార్ట్ మిడిల్ పార్ట్కి ఇలా పెట్టి పిన్స్ సెక్యూర్ చేసుకున్నా. ఇలా పెట్టుకొని మనం సరిగా ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్, తర్వాతే స్టిచ్ చేయాలి. అండ్ తర్వాత బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసి
షోల్డర్స్ అటాచ్ చేసి కింద నేను ఫినిషింగ్ ఇచ్చేస్తున్నా. తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసేయాలి. అంతే మన ఆలియా కట్ కుర్తీ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్